నేను బాగా గమనిస్తున్నా లక్షల సంఖ్యలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వేల సంఖ్యలో 1,00,000 మంది దగ్గర ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఏపీ ఎన్జిఓ సంఘం వెంక చూస్తున్నారు. ఎవరికి పక్షపాతం అంటే 13,000 రూపాయలు ఉద్యోగం చేసుకుంటూ ఇంకో 2,000 పెరిగితే మా జీవితంలో వెలుగు వస్తుందని చెప్పి కూర్చున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నా దగ్గరికి వస్తే గేటు లేదు, ఇంకోటి లేదు, డైరెక్ట్గా నా చైర్ పక్కకు వచ్చి మాట్లాడి వెళ్ళి బ్రదర్ అని చెప్తా. అది సాగర్ గారు. కానీ వ్యవస్థ ఎవరికైతే చూడదో, వ్యవస్థ ఎవరిదైతే పట్టించుకోదో, ఎవరికైతే అపాయింట్ ఇవ్వడానికి కూడా ఈ వ్యవస్థ లేదో వాడి కోసం నేను ఉన్నానని చెప్తున్నా. ఇవాళ అందుకే 7 నెలల నుంచి అంతే పని చెప్తున్నా. ఇవాళ మనం ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ హోమ్కి వెళ్ళినా, ఏ గంటకి వెళ్ళినా, ఏ గడికి వెళ్ళినా ప్రతి ఉద్యోగి వచ్చి అక్కడ నుంచి వేల మంది వాళ్ళు వచ్చి ఉద్యోగులు నుంచి ఉంటున్నారంటే మన దృక్పథంలో, మన సామాజిక దృక్పథంలో మనం చూసే చర్యలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ ఇబ్బంది వచ్చిన, అవుట్సోర్సింగ్ ఇబ్బందికి వచ్చిన, ఎంఎల్హెచ్పీలు ఇబ్బంది వచ్చిన, ఇంకొక ఇబ్బంది వచ్చిన మనం అందులో అతను ఏమిటి చూసుకోకుండా ఒక రకంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అని చెప్తారు. మా వాళ్ళు అడుగుతారు ఏంటి సార్ అని. నువ్వు సెలవు పెట్టుకుంటావు, సెలవు ఇస్తారు, డబ్బు పెట్టుకుంటావు, నీకు డబ్బు ఉంటుంది, నీకు మంచి సంఘం ఉంటుంది, దాని యొక్క ఖర్చు అంతా ఉంటుంది. కానీ ఒక అవుట్సోర్సింగ్, ఒక కాంట్రాక్ట్, ఒక కంటింజెంట్, ఒక ఎన్ఎంఆర్కి ఇవన్నీ ఉండవు. వాడు సెలవు పెట్టుకుంటే వాడికి 1000 రూపాయలు పోతే వాడు పనిచేసే పరిస్థితి లేదు, వాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు మనలాగా పెద్ద సంఘాలు, వ్యవస్థలన్నీ లేవు. అందుకని వీటన్నిటికీ సంబంధించి పని చేయించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంబంధించిన ప్రతి వ్యాధిని చేస్తున్నామని చెప్తున్నాం. అందుకే ద జర్నీ హ్యాస్ బిగిన్ అని చెప్తున్నాం.